డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో మనకి లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్‌లో ఇది ఒకటనమాట. అయితే ఇక్కడ మనకి ఒకటి అరే అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. అందులో మనకి 3 నేమ్స్ ఉంటాయి. రోహిత్, విరాట్, సచిన్ అని చెప్పేసి మనకి 3 నేమ్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది స్ట్రింగ్ ఎలిమెంట్స్. అయితే దీంట్లో మనకి డిలీట్ అని చెప్పేసి ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి డిలీట్ ARR1 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది చేస్తే మనకి చేసిన తర్వాత ఈ యొక్క ఫంక్షన్ చేసిన తర్వాత అంటే డిలీట్ ARR array1 అని చెప్పేసి ఈ యొక్క మనం ఏదైతే మెథడ్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కన్సోల్ చేయమంటే మనం చేస్తే మనకి ARR అంటే ఎరేని మనం కన్సోల్ చేస్తాం. తర్వాత array.lengthని కన్సోల్ చేసేసి దీని యొక్క అవుట్పుట్ అనేది ఏమొస్తుందని చెప్పేసి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. మనకి array1 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 1 అంటే మనకి ఇండెక్స్ నెంబర్ అనమాట. మనకి ఇలా బ్రాకెట్లో ఇలా ఇచ్చారంటే దాని అర్థము అది ఇండెక్స్ నెంబర్. array1 అంటే మనకి ఇండెక్స్ నెంబర్స్ మనకి ఎలా ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే అరేలో ఫస్ట్ మనకి 0, ఆ తర్వాత 1, ఆ తర్వాత 2 అని చెప్పి స్టార్ట్ అవుతాయి. మనకి మామూలుగా నెంబర్స్ అయితే మామూలు యాక్చువల్ నెంబర్స్ అయితే ఏమవుతుందంటే 1, 2, 3 స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఎరే ఎలిమెంట్స్లో మనకి ఎరేలో ఇండెక్స్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 0, 1, 2 అని చెప్పేసి ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. అయితే మనకి 1ని డిలీట్ చేస్తున్నాం మనం. 1 అంటే ఇక్కడ ఏంటిది 0 అంటే రోహిత్, 1 అంటే విరాట్. అంటే 1 డిలీట్ చేసాం. 1 డిలీట్ చేస్తే మనకి డిలీట్ చేసిన తర్వాత ఈ యొక్క ఎరేని మళ్ళీ మనము కన్సోల్ చేస్తే ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ రోహిత్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చింది. తర్వాత సెకండ్ దాంట్లో విరాట్ని డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎంటీ ఐటమ్ అని వచ్చింది. 1 ఎంటీ ఐటమ్ అని వచ్చింది. మళ్ళీ సెకండ్ ఇండెక్స్లో 2 ఇండెక్స్లో మనకు సచిన్ అని చెప్పేసి నేను కూడా వచ్చేసింది. అంటే మధ్యలో మనం ఏదైతే డిలీట్ చేసామో విరాట్ అని చెప్పేసి ఈ యొక్క 1 ఇండెక్స్ని అక్కడ మనకి ఏమొచ్చింది ఎంటీ ఐటమ్ అని చెప్పి వచ్చింది. అంటే అక్కడ స్పేస్ తీసుకుంది మనకి ఎలిమెంట్ అనేది అక్కడ స్పేస్ తీసుకుంది. మనకి ఇండెక్స్ నెంబర్స్ అక్కడ మళ్ళీ 3 ఉన్నాయి. మనకి మనం ఏమనుకుంటామంటే 2 ఉంటాయి, ఒక డిలీట్ చేస్తే 2 ఉంటాయి అనుకుంటాం. కానీ అలా ఉండదు. ఎరే లోపల మనకి లెంత్ అనేది 3 ఉంది. లెంత్ అనేది మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది అనమాట. కాబట్టి ఇక్కడ ఎరే అనేది మనకి మధ్యలో డిలీట్ చేసిన ఏ ఎలిమెంట్ అయితే ప్లేస్లో ఆ ప్లేస్లో మనకి ఎంటీ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఇలాగ మనకి జస్ట్ మనకి కన్ఫ్యూజ్ చేసే ఇలాంటి చిన్న కన్ఫ్యూజన్ ట్రిక్కీ క్వశ్చన్స్ అనేవి ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది.